వెల్కమ్ టు సుప్రియ ఓల్డ్. నేను మీకు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ చెప్తానండి. దానికైతే ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ చికెన్ అనేది బాగా క్లీన్ చేసుకొని ఒక కడాయిలో వేసుకోవాలి. ఆ చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఫస్ట్ పసుపు అనేది మనము యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత కస్తూరి మేతి అనేది వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఏం లేదు, ఆనియన్స్ని సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ తయారైపోతాయండి. తర్వాత నిమ్మరసము 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా మనము వేసుకోవాలి. తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, బాగా కలపాలండి. బాగా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత నేను పట్ట, మొగ్గ, ఇలాచి వేస్తానండి. తర్వాత కర్డ్ కూడా యాడ్ చేస్తాను నేను. పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని హాఫ్ అన్ అవర్ అట్లా ఎత్తి పెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసి మనము సన్న మంట మీద స్టవ్ మీద పెట్టాలి. నేనైతే గరం మసాలా పౌడర్ కూడా లాస్ట్లో వేస్తున్నాను. తర్వాత మనం బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసాను. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము అనేది వేడి చేసుకోవాలి చికెన్ని. తర్వాత ఒక కడాయిలో వాటర్ అనేది పోసుకొని దాంట్లో ఇలాచి, పట్ట, మొగ్గ, జాజి పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసి నీళ్ళలో తెల్లించుకోవాలండి. వాటర్ బాగా తెల్లిన తర్వాత సాల్ట్ వేయాలి. అలా గ్రీన్ చిల్లీ కూడా వేయాలండి. మనం ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. దానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని నేను అన్నాన్ని బాగా ఉడికిస్తూ ఉన్నాను. తర్వాత ఫస్ట్ మనం పెట్టినటువంటి చికెన్ అనేది బాగా బాయిల్ అయ్యి బాగా ఉడుకుంటుందండి. అందులో మనము ఇవి ఉడికించుకుంటే హాఫ్ బాయిల్ చేసుకున్న 70% ఉడికిన అన్నాన్ని ఒక లేయర్గా వేయాలండి. అలా లేయర్గా వేసిన తర్వాత మనము ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని ఎత్తి పెట్టుకున్నాను కదా, అవంతా వేసుకోవాలి. వేసి కొత్తిమీర కూడా కొద్దిగా వేసి మళ్ళీ రైస్ని ఒక లేయర్గా వేస్తానండి. 2 లేయర్స్గా వేస్తాము నేనైతేను. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసేసి మళ్ళీ సెకండ్ లేయర్ అనేది వేస్తాను. వేస్తూ ఉన్నాను. మళ్ళీ గీ అనేది వేస్తూ ఉన్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తానండి. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి దాన్ని పైన వేయడం జరిగింది. బాగా కలర్గా వస్తుందండి. హాఫ్ వైట్ ఎల్లో కలర్గా రైస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా టేస్ట్ ఆల్సో కూడా ఉంటుంది. తర్వాత ఆవిరిపోకుండా ఉండేదానికి చపాతీ పిండి కానీ మైదా పిండిని కానీ ఇట్లాగా రోల్ లాగా చేసి ఆవిరిపోకుండా ఆ ప్యాన్కి అయితే పెట్టి తర్వాత ప్లేట్ పెట్టడం వల్ల ఆవిరి అనేది పోదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అయిపోతుంది బిర్యానీ అనేది. పొడిగా చాలా బాగుంటుందండి. 10 మినిట్స్ అట్లాగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మనం కుక్ చేసుకున్న పని అయితే బిర్యానీ అనేది తడి లేకుండా బాగా పొడిగా రైస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనము దాన్ని రిమూవ్ చేసేయాలి. తర్వాత చూడండి ఎలా బాగుందో. చపాతీ పిండి అనేది బాగా రిమూవ్ చేసేసిన పాట ఆవిరి అయిపోయిన తర్వాత మొత్తము నీట్గా కొద్దిగా చల్లారించిన తర్వాత చిన్నగా తీయండి, లేకపోతే బియ్యం అనేది విరిగిపోతుంది. చిన్నగా కింద నుంచి కలుపుతూ ఉంటే రైస్ అనేది పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి దమ్ బిర్యానీ. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.